వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఈరోజు కొత్తిమీర పుదీనాతో చట్నీ చేస్తున్నానండి. ఒక పావు కేజీ కొత్తిమీర ఉంటుంది, పావు కేజీ పుదీనా ఉంటుంది, ఇంకా హాఫ్ కేజీ టమాటాలు వేసి చట్నీ చేస్తున్నాను. టమాటాలు చేయడానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి, ఎండుమిరపకాయలు, చింతపండు, పుదీనా చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒలిసి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వాష్ చేసి చక్కగా చట్నీ చేస్తాను చూడండి. చూడండి కొత్తిమీర పుదీనా ఇలా నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని బెజ్జాల గిన్నెలో వేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా టమాటాలు కట్ చేసుకోవాలి, ఎండుమిర్చి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి కడిగి. ఇంకా చూడండి చట్నీకి ప్రాసెస్ ఎలా చేస్తానో చూడండి, చూపిస్తాను. చూడండి చట్నీ చేయడానికి ఇదిగోండి స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక పెద్ద కళాయి పెట్టానండి. ఇంకా దానిలో 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకొని తీసుకోవాలండి, మాడకుండా తీసుకోవాలి. వేయించుకొని మిరపకాయలు మాడకూడదు. చూడండి ఎండుమిరపకాయలు వేయించి తీసేసాను. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి వేయించుతానండి. పచ్చిమిరపకాయలు ఇదిగోండి, ఎండుమిరపకాయలు తీసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను చూడండి. కొంచెం వేగాలండి, వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి.
టమాటాలు కూడా వేసేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. ఈ రెండు కాసేపు మగ్గాలి. ప్లేట్ మూత వేస్తున్నాను, సిమ్లో పెడుతున్నాను స్టవ్. కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, చూడండి. చూడండి, చట్నీ చేయటానికి ఇంకా టమాటాలు, పుదీనా, కొత్తిమీర ఉడుకుతూ ఉన్నాయి బాగా. ఇప్పుడు నేను వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి మిక్సీ జార్లోకి వేస్తున్నా, చూడండి. వేస్తానండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కదా, చట్నీ రుచికి సరిపడా ఉప్పు. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 8-10 వరకు వేసుకోవచ్చండి. వేస్తున్నాను, చూడండి. జీలకర్ర వేయాలండి. నేనైతే ఈ స్పూన్తో ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను జీలకర్ర, చూడండి. అవతల వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి. ఇదిగోండి, చింతపండు కూడా వేస్తున్నాను నేను. ఇదిగోండి, చూడండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. మిక్సీ పడుతున్నానండి చట్నీ, చూడండి. చూడండి, ఇలా నలిగింది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అండి. తర్వాత ఇప్పుడు మనం వండుకునే టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఎలా ఉడికిందో నేను చూపిస్తాను మీకు, చూడండి. ఉడుకుతూ ఉన్నాయండి. చూడండి, చక్కగా ఉడుకుతూ ఉన్నాయండి సిమ్లో. అసలు చట్నీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి పడితేనే గుమగుమలాడుతుందండి సువాసన. ఈ టమాటాలు ఇది ఇంకా కాస్త మగ్గాలి. మగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి 2 తిప్పులు తిప్పాలండి. చట్నీ రెడీ అయిపోతుంది. మనకు కావాల్సితే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి తాలింపు. చూడండి, టమాటాలు, పుదీనా, కొత్తిమీర ఇలా మగ్గినాయండి. మగ్గిన తర్వాత నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది చల్లారాలండి. ఈ మిశ్రమం చల్లారాలి బాగా. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
చూడండి, ఈ మిశ్రమం చల్లారిపోతుంది. ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా నేను పచ్చడి తాలింపు కూడా పెడతానండి. ఇవి తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంకా తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దంచుకోవాలండి. ఇవ్వండి, వేసాను కదా, చూపిస్తా చూడండి. కచ్చబచ్చగా 4 దెబ్బలు వేస్తే చాలండి. వెల్లుల్లిపాయలు, ఇంకా మిక్సీ జార్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇవి చూడండి. ఇంకా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను కదా, మిక్సీ పట్టేసుకుంటానండి. చూడండి చట్నీ ఇలా వచ్చింది. చట్నీ ఇంకా మిక్సీలో పట్టేసుకున్నాను నేను. రోలు కూడా ఉంది కానీ ఇంకా ఫాస్ట్గా కావాలని మిక్సీ పట్టేశానండి. ఇంకా తాలింపు వేస్తున్నాను. తాలింపుకి ఒక బౌల్ పెట్టాను. 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె, అది వేడెక్కుతూ ఉంది. ఆయిల్ వేడెక్కుతూ ఉందండి. ఇంకా ఆయిల్ వేడెక్కుతుంది కదా, నేను ఆవాలు వేస్తున్నాను. చూడండి, ముందుగా ఆవాలు వేసుకోవాలండి. అవి చిటపటలాడపోతే చేదుగా ఉంటాయి, అందుకని ఆవాలు వేయాలి. ఆవాలు వేసాను. ఇంకా జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసాను. ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఒక 2 గుప్పులు వేస్తున్నాను కరివేపాకు.
ఇంకా ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేస్తున్నానండి, చూడండి. ఇంతేనండి పచ్చడి తాలింపు పెట్టుకోవడం, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చట్నీ అయితే అసలు తాలింపు పెట్టకముందే చాలా టేస్టీగా ఉంది. ఇంకా తాలింపు పెట్టిన తర్వాత ఇంకా చెప్పక్కర్లేదు నేను. ఇంకా అన్నం అంతా ఈ చట్నీతోనే తినేసేయచ్చండి, ఇంకేం అక్కర్లేదు. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.